ఇక్కడ ఉండాలండి బాగానే ఉండాలి. అక్కడ ధర్మం చేసుకోవాలి తల్లి 12 సంవత్సరాలు. బంద్ చేసుకోవచ్చు లీడర్ నుంచి వచ్చినామండి. పుష్కర స్నానాలు చేసినామని వచ్చినాము. స్నానాలు అయిన నుంచి దర్శనానికి వెళ్తున్నాం. అంతా బాగుంది ఇక్కడ. దిబ్బోలి నుంచి వచ్చాను. గోల్డ్ సిటీ మాది. పుష్కర స్నానం కోసం వచ్చాను. అన్నీ చాలా బాగా చేశారు. స్నానం దర్శనం చాలా బాగా అయింది. దర్శనం పుష్కర స్నానం అయిపోయింది. శివాయ గురవే నమః. కాళేశ్వర ముక్తేశ్వరాభ్యాం నమః. శుభానందదేవ్యే నమః. మహాసరస్వత్యే నమః. మన కాళేశ్వర ముక్తేశ్వర స్వామి క్షేత్రంలో కాళేశ్వరంలో మహాసరస్వతీ నది పుష్కరాలు
అంగరంగ వైభవంగా మే 15వ తారీఖు మొదలుకొని 26వ తారీఖు వరకు 12 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇట్టి పుష్కర సమయంలో ఆ సరస్వతీ నది స్నానం ఆచరించడం వలన అనంతమైనటువంటి పుణ్యం లభిస్తుంది. జన్మ ప్రభృతి యత్పాపం స్త్రీయావా పురుషేణవ పుష్కర స్నాన మాత్రేణ సర్వమే వినశ్యతి అని మనకి శాస్త్ర వచనం. అంటే మనం ఈ సరస్వతీ నదిలో స్నానం ఆచరించడం వలన మనం పుట్టినప్పటి నుంచి తెలిసి తెలియక చేసినటువంటి పాపరాశి అంతా కూడా నశించిపోతుంది, అనంతమైనటువంటి పుణ్యం లభిస్తుంది అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే ఎంతో పవిత్రమైనటువంటిది, ఎంతో విశేషమైనటువంటిది, మహాద్భుతమైనటువంటి కాళేశ్వర ముక్తీశ్వర స్వామి క్షేత్రం కూడా. ఇక్కడ చాలా విశేషమేమంటే ఉగయబాణవట్టం పైన 2 లింగాలు, ప్రపంచంలో ఎక్కడా కూడా ఇటువంటి దేవాలయం లేదు. ఒకటి కాళేశ్వరుడు, రెండవది ముక్తీశ్వరుడు. ఉగయబాణవట్టం పైన 2 లింగాలు ఉండడం ఈ క్షేత్రం యొక్క విశేషం. ఇట్టి క్షేత్రాన్ని ఆ సరస్వతీ నదిలో స్నానమాచరించి ఇట్టి క్షేత్రాన్ని దర్శించిన వారికి సకల విధ ఐశ్వర్యాలే కాక అనంతమైనటువంటి పుణ్యం కూడా లభిస్తుంది. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులకి వారి వారి కోరికలు నెరవేరడానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు 12 రోజుల పాటు ప్రతిరోజు ఒక్కో విశేషమైన హోమాన్ని స్వయంగా భక్తులే ఆ హోమంలో పాల్గొని వారే హోమద్రవ్యాలు వేసే అవకాశాన్ని కల్పించి ఉన్నారు. ఈరోజు సరస్వతి పుష్కరాలలో భాగంగా 4వ రోజు ఆదివారం ఈరోజు అరుణ హోమం ఉంది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేద్ అని శాస్త్రవచనం అన్నమాట. అంటే సూర్యుడి యొక్క ఆరాధన చేయడం ద్వారా మనకు ఐశ్వర్యం, ఆరోగ్యం చక్కటి ఆరోగ్యం లభిస్తుంది. కాబట్టి ఇటు అరుణ హోమంలో భక్తులందరూ కూడా పాల్గొని ఆ సవితృ సూర్యనారాయణ స్వామి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది చక్కటి ఆరోగ్యాన్ని పొందండి. అలాగే సరస్వతీ నదిలో ఈ ఉభయ తెలుగు రాష్ట్రాలే కాక దేశవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ కూడా ఇటు మహాక్షేత్రాన్ని త్రివేణి సంగమంలో సరస్వతీ నది స్నానం ఆచరించి ఈ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని దర్శించి అనంతమైనటువంటి పుణ్యాన్ని పొందండి. ఇట్టి అవకాశాన్ని భక్తులందరూ కూడా సద్వినియోగపరచుకోండి.